రెండి బాబు రెండి, హైదరాబాద్ వారి బిస్మిల్లా బిర్యానీ ఓన్లీ 99 రూపీస్ మాత్రమే. బిర్యానీ సరిపోకపోతే ఎక్స్ట్రా బిర్యానీ కూడా ఇస్తారు. అంటే మనకి ఇంత బిర్యానీ నిజంగా సూపర్ కదా. నేను మీ కాకినాడ పిల్లి. సో ఈరోజు మీ కాకినాడ పిల్ల ఎక్కడ ఉందనుకుంటున్నారా? ప్రస్తుతం ఘాటీ రోడ్లో ఉన్నానండి. ఘాటీ రోడ్లో ఏం చేస్తుంది కాకినాడ పిల్లని? ఇంకెక్కడికి వచ్చేసాను? హైదరాబాద్ వారి బిస్మిల్లా బిర్యానీ సెంటర్కి వచ్చేసాను. ఇది పెట్టి జస్ట్ 3 months కంప్లీట్ అయిందండి. కానీ నాకు కామెంట్ చేశారు, హైదరాబాద్ బిస్మిల్లా బిర్యానీ ట్రై చేయండి, ఇక్కడ చాలా బాగుంటుందని చెప్పేసి కామెంట్ పెట్టారు మన సబ్స్క్రైబరు. సో అందుకే మనం ఈరోజు హైదరాబాద్ బిస్మిల్లా బిర్యానీ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ కాస్ట్ వచ్చేసి 99 రూపీస్ మాత్రమే. అది జాయింట్ బిర్యానీ కావచ్చు, లేదంటే దమ్ బిర్యానీ కావచ్చు, లేదంటే ఫ్రై బిట్ బిర్యానీ కావచ్చు, ఏదైనా సరే 99 రూపాయలు మాత్రమే. సో ఈరోజు నేను హైదరాబాద్ వారి బిస్మిల్లా బిర్యానీ ఎలా ఉంది ఏంటనేది టేస్ట్ చేసి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఫస్ట్గా మనం లోపలికి వెళ్దాం. నాతో వచ్చేసాను బామధ్యలో. ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతం అయితే మనం చెఫ్ దగ్గర ఉన్నామండి. హైదరాబాద్ బిస్మిల్లా బిర్యానీకి ఇంత టేస్ట్ రావడానికి కారణం ఈయనే. సో ఆయనతోనే మనం మాట్లాడదాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నారు. మీకు హిందీ రాదా? మీకు తెలుగు రాదా? నాకు హిందీ రాదు. చూడండి, ఫ్రై బిట్ బిర్యానీకి వచ్చేసి ఈ కర్రీ ఇస్తారు. అదే బామధ్యలో మీకు ఒక విషయం ఏంటో తెలుసా? ఇక్కడ ఒక స్పెషల్ ఉంది. ఈ మసాలా వచ్చేసి ఓన్లీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రమే వాళ్ళకి తెలుసంట, ఎవరికీ తెలియదు. సీక్రెట్ మసాలా. అందుకే ఇంత తక్కువ టైంలోనే ఇంత సక్సెస్ అవడానికి కారణం ఏంటో తెలుసా? ఫస్ట్ ఫుడ్ క్వాంటిటీ. ఫుడ్ అనేది మనం మంచిగా తినాలనుకుంటాము, అందుకే ఇంత బాగా సక్సెస్ అయింది. అందుకే కామెంట్స్ కూడా పెట్టారు. సో మొత్తానికి హైదరాబాద్ బిస్మిల్లా బిర్యానీ హౌస్లో ఇది సీక్రెట్ మసాలా అన్నమాట. ఇది ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే తెలుసు. రెండి బాబు రెండి, హైదరాబాద్ వారి బిస్మిల్లా బిర్యానీ ఓన్లీ 99 రూపీస్ మాత్రమే. సో హైదరాబాద్ నిజంగా హైదరాబాద్ టేస్ట్ వచ్చిందండి, మామూలుగా కాదు. చూడండి ఆయన ఎట్లా చేస్తున్నారో ఏంటో అనేది. ఇందులో ఒక ట్విస్ట్ ఉంది, ఏంటో తెలుసా మీకు? ఓన్లీ దాని రైస్ అట్లానే బాయిల్ చేస్తారంట, దీని మీద రైస్ వేస్తారు చూడండి, అది ఇక్కడ ట్విస్ట్. అందుకే హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ పక్కాగా హైదరాబాద్ బిర్యానీయే ఉంటుందండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి పట్టుకెళ్ళారు. సో ఇప్పుడు కూడా చూద్దాం. హైదరాబాద్ వారి బిస్మిల్లా బిర్యానీ నిజంగా చూడండి 99 రూపీస్కి ఎంత క్వాంటిటీ ఇచ్చారో. అదే కాదు, ఇంకొక స్పెషల్ ఆఫర్ కూడా ఉంది. ఆ స్పెషల్ ఆఫర్ ఏంటనుకున్నారు, ఒకవేళ మనకి సరిపోతే రైస్ కూడా తిన్నంత వేస్తున్నారండి. నిజంగా వీళ్ళు మనీకి పెట్టే పర్సెంట్స్లో అయితే అస్సలు కనిపించలేదు.
ఫస్ట్ ఒకటే అంటున్నారు, కస్టమర్స్ యొక్క అభిప్రాయమే మాకు ఇదండి, కస్టమర్స్ యొక్క ఫుడ్ తినే విధానమే మాకు ఇది అన్నారు. సో ఫైనల్గా అయితే నా చేతిలో 2 దమ్ బిర్యానీస్ ఉన్నాయి. ఒకటి మా బామ్మకి గారికి, 2 నాకు. ఫ్రెండ్స్ మీరైతే ఇప్పుడు చూడండి, సారీ బామ్మది, మీరైతే ఇప్పుడు చూడండి, ఇక్కడ 99 రూపీస్కి బిర్యానీ ఇచ్చారు. బాబాయ్కి సరిపోలేదని చెప్పి మళ్ళీ బిర్యానీ తినంత బిర్యానీ వేస్తున్నారు. చూసారా, ఆయన చాలు అనేంత వరకు కూడా బిర్యానీ వేస్తున్నారు. అది హైదరాబాద్ బిస్మిల్లా బిర్యానీ స్పెషల్. 99 రూపీస్కే బామ్మది. 99 రూపాయలు బాగుంది. ఇక్కడ బిర్యానీ ఎవరు చేస్తారు మీకు? డాడీ చేస్తారా? ఎలా ఉంటుంది ఇక్కడ బిర్యానీ? బాగుంటుందా? ఇప్పుడు నువ్వు ఏ బిర్యానీ తిన్నావు? చికెన్ బిర్యానీయా? ఎట్లా ఉంది? అన్నీగా ఉందా? బాగుందా? తినైతే ఏంటి మరి ఇక్కడ హైదరాబాద్ బిర్యానీ ఎలా ఉంటుంది? చాలా మీరు వస్తారా? సార్ తీసుకొస్తారా? ఎవ్రీ సండే అయితే మేము మాకు లంచ్ ఇంట్లో ప్రిపేర్ చేయడం ఇక్కడ నుంచి అది పడుతుంది. ఇక్కడ నుంచి పడి టేస్ట్ ఎలా ఉంది? హైదరాబాద్ బిర్యానీ ఉందా? అట్లా వచ్చింది. సో బ్రో ఎలా ఉంటుంది ఇక్కడ బిర్యానీ? హైదరాబాద్ వారి బిస్మిల్లా బిర్యానీ చాలా బాగుంటుంది. ఇక్కడ నీకు బాగుంటుందని ఎవరు చెప్పారు? నేను మా ఫ్రెండ్స్ చెప్తే ఓకే, మీ ఫ్రెండ్స్ కాకినాడ నుంచి వస్తాను చూస్తే ఓకే, మీ ఫ్రెండ్స్ చెప్పారు కాకినాడ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ తిన్నాం. ఎక్కడ మీది ఊరు? అది గొల్లపోయి గొల్లపాలెం నుంచి నువ్వు ఇక్కడ హైదరాబాద్ వారి బిస్మిల్లా బిర్యానీతో మీ ఫ్రెండ్తో నువ్వు తిని మళ్ళీ మీ ఫ్రెండ్ని తీసుకొచ్చావు. ఓకే, అసలు ఇక్కడ బిర్యానీ తిన్నావా? సూపర్ బాగుంటుంది. ఎన్నిసార్లు తిన్నావు? ఒక 4-5 టైమ్స్ తిన్నాను. 4-5 టైమ్స్ తిన్నావు. ఎలా అనిపించింది? టేస్ట్ బాగుంటుంది. క్వాంటిటీ కూడా అంటే పర్లేదు. నాకులా ఉండదా? నీకులా అంటే ఇంచుమించు నీలాగే అనుకో. ఓహో సూపర్ అయితే. నీలాగే అనుకో. ఓకే, పర్లేదు. ఏం తింటా ఇక్కడ? అంటే హైదరాబాద్ జాయింట్ బిర్యానీ ఉంది, దమ్ బిర్యానీ ఉంది, ఫ్రై బిర్యానీ ఉంది కదా, ఎక్కువగా ఏం తింటా? అంటే ఎక్కువగా అన్ని తెల్లదు, నేను అందరూ ఫ్రై పెట్టి తిన్నాను. ఎలా ఉంటుంది? వేసుకోండి, బాగున్నది. ఓకే, ఇంట్లో ఎవరినైనా ఎప్పుడన్నా ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకుంటా? ఫ్యామిలీ నెంబర్స్ పట్టుకెళ్ళాను కానీ తీసుకురాలేదు. ఓకే, పట్టికెళ్ళావు. సార్ మీరు? నేను జాలసాలు తిన్నాను. ఆ. షాప్ ఉన్నది. ఓహో, బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మామూలుగా లేదు ఇక్కడ, మోత మోగిపోతుంది. హాయ్ సార్. హాయ్. నేనే కేసాయి ఇప్పుడు. సార్ ఇక్కడ హైదరాబాద్ వారి బిస్మిల్లా బిర్యానీ అంటే కాకినాడలో ఈ బిర్యానీ పెట్టారు కదా, ఎలా ఉంటుంది సార్ టేస్ట్? ఫుడ్ ప్రైస్ చూసుకుంటే క్వాలిటీ సూపర్. సూపర్. ప్రైస్ కూడా చాలా 99 రూపీసే కదా? 99 రూపీస్. ఓకే, ఎన్నిసార్లు తిన్నారు మీరు? రోజుకి ఒక 7 టైమ్స్ తిని ఉంటాను. 7 టైమ్స్ అంటే ఇంట్లో వండరా, లేదంటే మీకు ఎక్కడ నచ్చి వస్తున్నారా? లేదు యాక్చువల్గా ఏంటంటే వీకెండ్స్ వచ్చినప్పుడు ఇక్కడే. ఓకే, వీకెండ్స్ వచ్చినప్పుడు రెస్టారెంట్కి కాకుండా ఇక్కడ హైదరాబాద్ వారు బిస్మిల్లా బిర్యానీకి వస్తారు. నేను చాలా మంది సజెషన్ కూడా చేశాను ఫ్రెండ్స్ కూడా. ఓకే, అదే నాకు కూడా కామెంట్ చేశారు, ఇక్కడ బిర్యానీ బాగుంటుంది వీడియో చేయండి అన్నారని చేశారు అన్నమాట. రైస్ సరిపోతే 99 రూపీస్కి ఎక్స్ట్రా రైస్ కూడా ఇస్తాం మనకి సరిపోతుంది. వావ్, సూపర్ కదా. అసలు 99 రూపీస్కి బిర్యానీ పెట్టడమే ఎక్కువ, అందులోనే తిన్నంత బిర్యానీ అంటే మనం కడుపు నిండా తిని వెళ్ళాలని. సో వీళ్ళు హైదరాబాద్ వారి బిస్మిల్లా బిర్యానీ సెంటర్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇది ఎక్కడ మేడం అడ్రస్ అంటారా? నేను లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తానండి. సో ఫైనల్గా 99 రూపీస్కి దమ్ బిర్యానీ తినబోతుంది మీ కాకినాడ జిల్లా. సో చూడండి, 99 రూపాయలకి దమ్ బిర్యానీ, ఫ్రైడ్ బిర్యానీ అండ్ జాయింట్ బిర్యానీ, ఈ 3 బిర్యానీలు కూడా హైదరాబాద్ వారి బిస్మిల్లా బిర్యానీ అండి కాకినాడలో ఉంది. సో కాకినాడలో ఎక్కడుంది మేడం అంటారా? సో చంద్రిక థియేటర్ పక్కనే ఘాటీ సెంటర్ తెలుసు కదా, మనకి బాగా ఫేమస్ అయిన ఘాటీ సెంటర్ మన కాకినాడ. సో నరసింహ రోడ్లో ఉంటుందండి. మీరు అక్కడికి వచ్చి హైదరాబాద్ బిస్మిల్లా బిర్యానీ ఎక్కడ అనగానే చిటికలో చెప్పేస్తారు. సో ఈరోజు నేను దమ్ బిర్యానీ టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది మీ బాబాజీ గారు. 99 రూపీస్కి బిర్యానీ సరిపోకపోతే ఎక్స్ట్రా బిర్యానీ కూడా ఇస్తారు, అంటే మనకి ఇంత బిర్యానీ నిజంగా సూపర్ కదా. అందుకే ఇంత తక్కువ టైంలోనే ఇంత బాగా పాపులర్ అయింది. సో చాలా మంది మీరు కామెంట్స్ కూడా చేశారు కదా, నిజంగా సూపర్ అంటే సూపర్ ఉందండి. హైదరాబాద్ టేస్ట్ వచ్చిందా బామ్మది? హైదరాబాద్ టేస్ట్ అంటే నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నానన్నా ఫీల్ అవుతున్నాను. కాకినాడ ఇది. కానీ బిర్యానీ అట్లా వద్దురా. నేను వేడిగా తినలేదు నాన్న, పండు కరిగిపోతుంది. సో చూసారు కదా, ఫైనల్గా మనం హైదరాబాద్ బిస్మిల్లా బిర్యానీ ఎంత టేస్టీగా ఉందో మీరు కస్టమర్స్ కూడా చాలా బాగా రివ్యూ చేశారు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. బామర్ది ప్లీజ్ అండి ఎక్కడన్నా సరే ఫుడ్ బాగా ఫేమస్ అయిన వీడియోలు ఉంటే నాకు కొంచెం కామెంట్లో అడ్రస్ చెప్పండి. అమ్మాయిని కదా కొంచెం ఎక్కడ ఏంటనే